మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 5ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు 3 గుణాల ఆధారంగా ఏర్పడే శ్రద్ధ, తపస్సు గురించి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో శాస్త్రాలను పాటించకుండా అహంకారంతో కఠిన తపస్సు చేసే వారి గురించి భగవంతుడు చెబుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, కొందరు శాస్త్రాలలో చెప్పని భయంకరమైన తపస్సులను ఆచరిస్తారు. వారు దంభం, అహంకారంతో నిండి తమ కోరికలు, రాగాల బలంతో ప్రేరేపించబడి ఉంటారు. వారిది నిజమైన తపస్సు కాదు, కేవలం గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి చేసే కఠిన చర్యలు. నిజమైన ఆధ్యాత్మికతకు ఇలాంటి ఆడంబరాలకు సంబంధం లేదని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక మార్గం వినయంతో కూడుకున్నది కాని అహంకార ప్రదర్శన కాదు. భగవంతుడిని మెప్పించడానికి శరీరాన్ని హింసించుకోవాల్సిన అవసరం లేదు. మనస్సును శుద్ధి చేసుకోవడమే అసలైన తపస్సు. శాస్త్రాలను పక్కన పెట్టి ఇష్టానుసారం చేసే కఠిన పనులు మనల్ని భగవంతునికి దూరం చేస్తాయని హెచ్చరిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే పూజలు, దానాలు ఇతరులకు చూపించుకోవడానికి కాకూడదు. మన భక్తిని ప్రదర్శించడం కన్నా మనస్సులో నిజమైన శ్రద్ధ ఉండటం ముఖ్యం. ఏ పని చేసినా అది మన అహంకారాన్ని కాకుండా వినయాన్ని, ప్రేమను పెంచేదిగా ఉండాలి. మన సాధన నిరాడంబరంగా ఉండాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.